మన సమాజంలో చూస్తా ఉన్నాం, రాజకీయాలు చూస్తే ఎట్లున్నాయంటే ఆ రోజుకు ఈ రోజుకు పరిస్థితులు చాలా భిన్నంగా రివర్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అధికారం చేతికి వచ్చే ఈరోజు ఎన్నికల ముందు చూసాం. కూటమి ప్రభుత్వం కూడా చూస్తే ఎన్నికల ముందు ఎక్కడ లేని హామీలన్నీ, ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇవ్వడం జరిగింది. మహిళలను అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా, అనవసరంగా మాట్లాడినా, రెండు పార్టీలే కాదు, సమాజంలో ఎవరు పెట్టినా కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మహిళలను చేస్తే రెండు సైడ్లు నిష్పక్షపాతంగా పరిపాలన అందించాలి. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏకపక్షంగా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏదైనా మాట్లాడాలన్నా ప్రభుత్వం మీద అయ్యా నీవు ఇచ్చిన హామీలు ఏమైనాయని అడగాలంటే కూడా అడగలేని పరిస్థితికి అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రెడ్ బుక్ పనులు అన్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎట్లా కనపడుతుంది? దౌర్జన్య పనులు చేసేటువంటి అక్రమ సంపాదన కోసం వీళ్ళందరూ కూడా కాపలాదారులుగా ఉన్నారు. ఈరోజు దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏం జరిగినా, ఏం చేయాలన్నా కూడా మా అనుమతి కావాలి, ఏ వ్యాపారాలు చేయాలన్నా కూడా కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరు ప్రజలు స్వేచ్ఛగా అక్కడ పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఇంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఇలాంటి పరిస్థితులన్నీ చూసి రెడ్ బుక్ వాళ్ళ దగ్గర కాదు, ప్రజల రెడ్ బుక్ లో కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఎప్పుడో రెడ్ బుక్ లో రాసి పెడుతున్నారు. తలమంచిపట్నం బార్డర్ చూస్తే భారీగా పోలీస్ బందోబస్తు, ఆర్టీపీలో వచ్చే డిఎస్పీ అక్కడే కూర్చున్నాడు. ఇదేం తీర్చలేని సమస్యనా? ఇదంతా లా అండ్ ఆర్డర్ అంటే వ్యవస్థ ఏ విధంగా తయారైపోయింది? ఒక వ్యక్తులు సృష్టించినటువంటి వాళ్ళ ఆదాయాల కోసం, ఒక వ్యక్తులు ప్రజల అధికారాన్ని ఇచ్చే వాళ్ళ ఆదాయాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దానికి పెద్ద బందోబస్తు. అదే నేను చెప్పింది, దౌర్జన్యం చేసే వాళ్లకు రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు కూడా అండగా ఉండే విధంగా ఉన్నాయి తప్ప సామాన్య మానవుడు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులలో లా అండ్ ఆర్డర్ ఇక్కడ దమ్మలవాడలో తయారైందని చెప్తున్నాను నేను. ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా ఇదే కొనసాగితే ప్రజలు పూర్తిగా శాశ్వతంగా రెడ్ బుక్ లో రాసేస్తారు ఈ కూటమిని. మళ్ళా ఎప్పుడు కూడా నామరూపాలు లేకుండా.